కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం ఎంతో విశిష్టమైనది. అయితే నేను 2012వ సంవత్సరంలో ఈ పిండి దీపాలను వెలిగించడం మొదలుపెట్టాను. ఈ కార్తీక పౌర్ణమి రోజు వరకు, అంటే ఈ 2025వ సంవత్సరంలో నవంబర్ 5వ రోజు వస్తుంది కార్తీక పౌర్ణమి. అయితే ఈ రోజు వరకు కనీసం 2 లేదా 5 ఎన్ని రోజులైనా పర్లేదు ఈ దీపాలను పెట్టుకోవచ్చు. అయితే ఈ ప్రతి కార్తీక పౌర్ణమి ముందు 2 లేదా 5 రోజుల వరకు ఈ దీపాలను పెట్టుకోవచ్చు. అయితే ఈ దీపాలను ఉదయం 6:45 లోపు, సాయంత్రం 5:45 నుండి 6:30 వరకు ఎప్పుడైనా వెలిగించవచ్చు. అయితే ఒక పూట భోజనం చేయవచ్చు. అది దీపాలు వెలిగించాకనా వెలిగించక ముందా అన్నది మీ ఇష్టం. పండ్లు పలహారాలు కూడా తినవచ్చు. అయితే నేను ఈ దీపాలు వెలిగించడం అనేది ఈ 1 సంవత్సరం వెలిగిస్తాను. తర్వాత శివయ్య నీ దయ కుదిరేలా చూడు అని చెప్పేసి అలా మొక్కుకున్నాను. అయితే మనం మనసులో వెలిగించాలి అని అనుకున్నాక అది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఆ రోజు నుండి కనీసం 2 రోజులైనా వెలిగిస్తున్నాను. నేను ఈ దీపాలు అనేది 2012వ సంవత్సరం నుంచి వెలిగించడం మొదలుపెట్టాను. అది దీనికి 33 అనే ఒక సంఖ్య ఉంటుంది. ఈ 33 పిండి దీపాలను ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా గోధుమ పిండిని తీసుకొని శుద్ధమైన నీటితో చపాతీ పిండిలా తడుపుకోవాలి. దీనికి కొలత అంటూ ఏమీ ఉండదు. మీరు ఏ సైజులో దీపాలను చేయాలి అనుకుంటే దాన్ని బట్టి పిండిని తీసుకోవాలి. ఒక కప్పు పిండిని తీసుకున్నాను. ఆ పిండిని నానబెట్టుకొని ఆ నానబెట్టిన పిండిని 33 భాగాలుగా చేసి వీడియోలో చూపెట్టిన విధంగా గుండ్రంగా చేసి చిన్న చిన్న దీపాలుగా చేశాను. 365 వత్తులు కాల్చుకోవడానికి మరొక దీపంను చేశాను. తర్వాత ఆ దీపాలన్నింటిలో పువ్వొత్తులు వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి, లేదా మనకి అవి బయట కూడా దొరుకుతాయి. 5 పువ్వొత్తులను ఎలా చేయాలి అనేది నేను చూపిస్తున్నాను. అయితే అలాగే వస్త్రాన్ని కూడా చేశాను వీడియోలో చూపెట్టిన విధంగా. ఆ వస్త్రం గుండ్రంగా ఉన్న పత్తి సంఖ్య 33 సంఖ్య వచ్చేలా లెక్క పెట్టాను. ఆ పువ్వొత్తులని ఒక గిన్నెలో నువ్వుల నూనె పోసి నానబెట్టాలి. అప్పుడు మనకు త్వరగా పిండి ద్వీపంలో ఈ పువ్వొత్తులను వేయడానికి ఈజీగా ఉంటుంది. 365 వత్తులను కూడా నానబెట్టాలి నువ్వుల నూనెలో. తరువాత ప్రతి దీపానికి కుంకుమ పసుపుతో అలంకరించుకోవాలి. మా ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళాను. అక్కడ ఒక శుభ్రమైన స్థలాన్ని చూసుకొని ఆ స్థలాన్ని నీటితో శుభ్రపరిచి కుంకుమ పసుపుతో అలంకరించుకోవాలి. తరువాత ఒక అరిటాకు లేదా న్యూస్ పేపర్ అయినా పరిచి వాటిపై ఈ 33 దీపాలను అలంకరించుకోవాలి. నైవేద్యంగా చక్కెర లేదా పండ్లు పెట్టుకోవాలి. అయితే నేను పెట్టుకోవాలి. ఇక్కడ ఇస్తారు అయితే అరిటాకు అలంకరించుకోవాలి. ఇక్కడ ఇస్తారు మొదటిసారి చేసినప్పుడు అరిటాకు లభించింది, కానీ రెండవసారి లభించలేదు. అయితే నేను ఒక పేపర్పై ఈ 33 దీపాలను అలంకరించుకున్నాను. ఈ వీడియో కూడా ఇక్కడ పెట్టాను. మొదటిసారి చేసినప్పుడు అరిటాకుపై అలంకరించుకున్నది, రెండవసారి ఒక పేపర్పై అలంకరించుకున్నాను. ఈ వీడియోలో చూపెట్టిన విధంగా నేను దీపాలు వెలిగించుకున్నాను. ఈ దీపాలు వెలిగించుకున్నప్పుడు మనసు ఎంతో ప్రశాంతంగా హాయిగా అనిపించింది. ఏదైనా శివుడి యొక్క దయ ఉంటే ఏదైనా చేయవచ్చు. మనం చేయాలి అనుకోవాలే కానీ ఆ పని ఖచ్చితంగా శివుడు మన చేత చేయిస్తాడు. ఈ వీడియో చూసిన వారందరికీ ధన్యవాదములు.